నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మా ప్రాబ్లం ఏంటంటే నా పేరు మంజుల అండి. ఇంకా నా ప్రాబ్లమ్స్ అన్ని కూడా నెగిటివ్ గా ఉంటున్నాయి. ఇది కూడా పాజిటివ్ వెళ్ళట్లేదు. యాక్చువల్ గా నా లైఫ్ స్టైల్ అంతా కూడా నెగిటివ్ ప్రాసెస్ లో వెళ్ళిపోతుంది. కాన్సన్ట్రేషన్ అనేది ఉండట్లేదు. లైఫ్ అంతా హార్డ్ గా వెళ్ళిపోతుంది. అసలు దీనికి ఎట్లాంటి తీసుకోవాలి అనేది అర్థం కావట్లేదు. అంటే మీ ద్వారా ఎట్లాంటి పాజిటివ్ తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ఇది ఉంది. దానికి ఏమైనా సజెషన్ కావాలని కోరుకుంటున్నామండి. షూర్ అండి, చెప్తాను. ఫస్ట్ థింగ్, ఒక్కసారి ఫెయిల్యూర్కి అలవాటు పడిన తర్వాత మనం సక్సెస్ని చూడడానికి అంతగా మన మైండ్ ఇష్టపడదు. అగైన్ ఫెయిల్యూర్ మరలా వస్తుందేమో, మరలా జరుగుతుందేమో అన్నటువంటి వాటి మీదే ఎక్కువగా ఉంటాం. సక్సెస్ని చూసిన తర్వాత సక్సెస్ మీద ఉండదన్నమాట అంత ఇంట్రెస్ట్. ఎందుకనంటే అది హై లెవెల్ అచీవ్మెంట్. అంటే దీన్నే జనరల్గా పరిభాషలో చెప్పాలి అని అంటే, ఫెయిల్యూర్ జరిగిన తర్వాత సక్సెస్ మీదకు సక్సెస్ కోసం వెయిట్ చేసేటువంటి పేషెంట్స్ సక్సెస్ వచ్చిన తర్వాత సక్సెస్ మీద ఉండదు, తగ్గిపోతుందన్నమాట. భయం అనేది అలుముకుంటుంది. ఒకవేళ సక్సెస్ వచ్చినా ఏమో యాదృచ్ఛికంగా జరిగిందేమో, లేకపోతే ఇంకేదో కారణాల వల్ల నేను సక్సెస్ సాధించానేమో, అంతేకాని నా ఓన్గా నేను గెయిన్ అయ్యాను అనేటువంటి ఆలోచన ఎవరిలోనూ పుట్టదనమాట. సో దీనివల్ల ఏమైపోతుంది అని అంటే మరలా డ్రాగన్ అయిపోయి మరలా ఫెయిల్యూర్లోకి పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క నెగిటివ్ యొక్క ఇంపాక్ట్ ఇప్పటి నుంచే కాకుండా చిన్నప్పటి నుంచి, తర్వాత లైక్ ఇన్ఫ్లుయెన్సు, లేకపోతే మీడియా కావచ్చు, లేకపోతే బుక్స్ కావచ్చు, అనేక రకమైనటువంటి కారణాల వల్ల కావచ్చు, మీరు ఎక్కువగా నెగిటివ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉంటున్నారు. దీని నుంచి ఓవర్కమ్ అవ్వాలి అని అంటే అద్వైత క్రియ కాన్సెప్ట్లలో ఉన్నటువంటి అమృత ప్రక్రియ అనే కాన్సెప్ట్ కనుక మీరు చేయగలిగారు అని అంటే డెఫినెట్లీ ఈ నెగిటివ్ నుంచి పాజిటివ్ లైఫ్లోకి రావడం అనేది జరుగుతుంది. భవిష్యత్తులో ఇటువంటి నెగిటివ్ రిజల్ట్ కూడా మీ మీద ఉండదు, కంప్లీట్గా పాజిటివ్గా మారిపోవడం జరుగుతుంది. ఇక్కడ సింపుల్గా రీఛార్జింగ్ అవర్ సెల్ఫ్ అంటే మనల్ని కంప్లీట్లీ పాజిటివ్తో నింపుకోవటం అనే దాని గురించి ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఇది చేసిన తర్వాత మీకు కల్లో కూడా నెగిటివ్ అనేది కనిపించదు. అంత బ్యూటిఫుల్ లైఫ్ కన్వర్ట్ అవుతుంది.